అందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ, కాలినడకన దట్టమైన అడవిలో పవన్ పర్యటన, వైరల్ అవుతున్న ఫోటోలు. అసలు అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా సక్సెస్ అయ్యారా? ఈ 16 నెలల్లో ఆ శాఖలో వారు ఏం సాధించారు? ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. జూన్ 11, 2024న పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మక్కువతో పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలను తీసుకున్నారు. రీల్ హీరో నుంచి రియల్ హీరోగా మారడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కువ సమయాన్ని ప్రజల కోసమే వెచ్చిస్తాను. అన్ని విషయాలను తెలుసుకుని మంత్రిగా విజయవంతంగా ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాను అని ఆ సందర్భంగా చెప్పినటువంటి మాటలను గుర్తుంచుకొని వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని అంశాల వారీగా మనం విశ్లేషణ చేద్దాం. మొదటిది, ఎర్ర చందనం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆపరేషన్ అరణ్య పేరుతో ఒక డ్రైవ్ ని రాష్ట్ర అటవీ శాఖ మరియు రెడ్ శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ప్రారంభించి రాష్ట్రంలో విలువైన ఎర్ర చందనం కలపను రక్షించటం లక్ష్యంగా పెట్టుకుంది. అక్రమంగా వివిధ రాష్ట్రాలకు తరలి వెళ్తున్నటువంటి విలువైనటువంటి ఎర్ర చందనాన్ని అనేక చోట్ల పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవటం, అనేక మందిని అరెస్ట్ చేయటం అనేది చాలా క్రియాశీలకంగా జరిగింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో జరిగినటువంటి మేలు గురించి వారి మాటల్లోనే విందాం. నేను కుంకి ఏనుగుల నిమిత్తం కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ అటవీ అధికారులు నాకు కృతజ్ఞతలు చెప్పారు. ఎందుకు అని ఆరా తీస్తే, ఆంధ్రప్రదేశ్ లో నరికి అక్రమంగా తరలించిన ఎర్రచందనం దొంగలను కర్ణాటక అటవీ అధికారులు పట్టుకుని అక్కడే వేలం వేసి 140 కోట్ల రూపాయలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్టు చెప్పారు. అది నాకు ఆశ్చర్యం అనిపించింది అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. నేను అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేపాల్ లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం దొంగలను దేశ ఒప్పందం ప్రకారం వెనక్కి తీసుకురాగలిగాను. అలాంటిది రాష్ట్రాల మధ్య ఒప్పందం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సంపదని ఇతర రాష్ట్రాల అధికారులు పట్టుకుని అక్కడే వేలం వేసుకుంటున్నారు. దీనిపై నేను కేంద్ర అటవీ శాఖ మంత్రితో మాట్లాడాను. శేషాచలం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న ఎర్ర చందనం దేశంలో ఏ రాష్ట్రంలో దొరికినా తిరిగి ఆంధ్రప్రదేశ్ కే దక్కేలా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ అయ్యేలా చేశాను. దీంతో ఇటీవల గుజరాత్, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దొరికిన సుమారు 20 నుంచి 25 కోట్ల విలువ చేసే ఎర్ర చందన డబ్బుల్ని తిరిగి రాష్ట్రానికి తీసుకురాగలిగాను అని పవన్ కళ్యాణ్ వివరించారు. ఇది మనం గుర్తించదగినటువంటి, చాలా మంది దృష్టిలో లేనటువంటి ఒక మంచి విషయం. ఈ విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి రెండవ చొరవ గురించి చూద్దాం. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. నవంబర్ 8 శనివారం నాడు తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. అటవీ మార్గంలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు. అనంతరం వాహనం దిగి దాదాపు 2 కిలోమీటర్ల మేర కాలినడకన అడవిలోకి వెళ్లారు. దారి పొడవునా ప్రతి చెట్టుని, మొక్కను ఆసక్తిగా గమనిస్తూ అటవీ శాఖ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించే సందర్భంగా అక్కడ ఉన్న అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఆ తర్వాత తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్రచందనం గోడౌన్ ను కూడా పరిశీలించారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్రచందనం దొంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడు పోయే వరకు ఒక్క దొంగ కూడా మిస్ అవ్వకూడదని అటవీ శాఖ అధికారులు ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఆపాలి అని, లేకపోతే ఆపరేషన్ కగార్ తరహాలో ఉక్కుపాదం మోపుతాము అని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా చెట్టు నరకాలి అంటే భయపడే పరిస్థితులు తీసుకొస్తాం. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో 4 కింగ్ పిన్స్ ని గుర్తించామని, స్మగ్లర్ల ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యానించారు. ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధం, దానికోసం ఉన్న అవకాశాలు, అవరోధాలపైన అధికారులతో పవన్ చర్చించారు. 5 జిల్లాల ఎస్పీలు, రెడ్ శాండల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు, అటవీ అధికారులతో తిరుపతి కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విధంగా ఎర్ర చందనానికి సంబంధించి ఒకటి, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ అక్రమంగా తరలించిన వాటిని స్వాధీనం చేసుకోవడానికి, లేదా వేలం వేస్తే వేలం వేసిన సొమ్మును తిరిగి ఆంధ్రప్రదేశ్ రాబట్టడానికి ఒక మంచి ప్రయత్నం జరిగింది. రెండవది, ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా అధ్యయనం చేయటం కోసం క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతాలని, శేషాచలం అడవుల ప్రాంతాన్ని సందర్శించడం కూడా
కూడా ఒక గమనించదగ్గ అంశంగా చెప్పుకోవచ్చు. రెండవ ప్రధానమైనటువంటి వారి కృషి ఆపరేషన్ కుంకి. చిత్తూరు, కుప్పం, బంగారుపాళ్యం మొదలైన ప్రాంతాల్లో పొలాలకు, మనుషులకు హాని చేస్తున్నటువంటి ఏనుగుల గుంపును అరికట్టడం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ ప్రశంసనీయం. ఆపరేషన్ కుంకి అనే పేరుతో కర్ణాటక నుంచి శిక్షణ పొందిన ఏనుగులను తీసుకుని వచ్చి పంటలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏనుగు గుంపును మళ్లించి తిరిగి అడవిలోకి పంపించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సరికొత్త సాంకేతిక వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కుంకి ఆపరేషన్ కు అనుసంధానం చేశారు. దీన్ని మరింత మెలకువలతో అన్ని ప్రాంతాల్లో కూడా అమలు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు. శిక్షణ పొందిన ఏనుగులు కృష్ణ, జయంత్ మరియు వినాయక్ ఈ అడవి ఏనుగులను అన్నింటినీ గుంపుగా చేసి పంటల వైపు వెళ్లకుండా అడ్డుకొని వాటిని తిరిగి అడవుల్లోకి నడిపించాయి. మానవులకి, జంతువులకి మధ్య ఉండే సంఘర్షణను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసినటువంటి తుపాకీ శబ్దాలను ఉపయోగించడం అనేది గొప్ప ఆలోచన. ఇది అడవి జంతువులకి ఎలాంటి అపాయము లేదా ప్రమాదము సృష్టించకుండా వాటిని భయపెట్టి దూరంగా అడవిలోకి తిరిగి పంపడానికి సహాయపడే కార్యక్రమం. నిజమైన తుపాకీలు లేకుండా, ప్రాణాలకు హాని లేకుండా సాంకేతిక పద్ధతి ద్వారా సమస్యను పరిష్కరించడం అనేది ఒక విలువైన చర్య. దీనికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఇది కార్యరూపం దాల్చింది. చిత్తూరు అడవి ఏనుగులను తరిమి కొట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిఘాని మొట్టమొదటిసారిగా పులిచెర్ల మండలంలోని కల్లూరులో పైలట్ ప్రాతిపదికన ఫ్లడ్ లైట్ రిఫ్లెక్టర్లకు అనుసంధానించబడిన ఇన్ఫ్రారెడ్ కెమెరాలను కలిగి ఉన్న ఈ సెటప్ ని సౌర శక్తితో ప్రారంభించారు. కృత్రిమ మేధస్సుతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ వ్యవస్థ నడుస్తుంది. వాటి మార్గాన్ని వీడియోలో నమోదు చేస్తుంది. ఆన్లైన్ ట్రాకింగ్ మరియు సూపర్విజన్ చేయటానికి వీలు కల్పిస్తుంది. ఈ పరికరానికి అమర్చినటువంటి సౌండ్ సిస్టమ్ ఏనుగులను భయపెట్టే శబ్దాలను, ముఖ్యంగా పోలీస్ సైరన్లు, డ్రమ్ రోల్స్, ప్రకృతి హెచ్చరికలను అనుకరిస్తూ 100కి పైగా శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది. దానితో ఏనుగులు గ్రామాల నుంచి తిరిగి అడవిలోకి పారిపోతాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మానవ జంతు సంఘర్షణలకు వ్యతిరేకంగా ఎవరికి ఇబ్బందిని కలిగించని ఒక ముఖ్యమైన సాధనం ఇది అని ప్రకటించారు. మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటు, అంటే సముద్ర తీర హరిత కవచం. దీన్ని ఆఫ్రికాలోని గ్రేట్ గ్రీన్ వాల్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 1034 కిలోమీటర్ల బంగాళాఖాత తీరాన్ని తుఫానులు మరియు సముద్ర మట్టం పెరుగుదలకు వ్యతిరేకంగా బయోషీల్డ్ గా మార్చడానికి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుని 2025 సెప్టెంబర్ 11వ తేదీన బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ లో అధికారికంగా పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. తుఫానులు, వరదలు మరియు పర్యావరణ క్షీణత నుండి తన పొడవైన తీర ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఇది. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి 5 కిలోమీటర్ల వెడల్పు గల గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చొరవ జీవితాలను కాపాడటం, ఆస్తులను రక్షించటం మరియు రాష్ట్ర వాతావరణ స్థితిస్థాపకతను బలోపేతం చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. దీని వలన 10 లక్షల మందికి పైగా ప్రజలు ప్రతిసారి కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్లాల్సినటువంటి ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ 1034 కిలోమీటర్ల పొడవున గ్రీన్ బెల్ట్ ను కూడా 50 నుంచి 200 మీటర్ల వేరియబుల్ వెడల్పుతో 5 కిలోమీటర్ల లోతట్టు వరకు విస్తరించాలనేటువంటి ప్రణాళిక కూడా ఉంది. ఒక మంచి గ్రేట్ గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తే తుఫాను ప్రభావం నుంచి ఆ తీర ప్రాంతాలను కాపాడవచ్చు. ఇది గత 75 సంవత్సరాలుగా జరిగినటువంటి ఒక మంచి మార్పు వైపు అడుగు వేశారు. ఇది విజయవంతం కావాలి. ఇప్పుడు ఉన్నటువంటి చిత్తశుద్ధిని చివరి వరకు తీసుకువెళ్లేటువంటి స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ ప్రదర్శించాలి. ఇక 4వది అటవీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం తూర్పు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని దివాన్ చెరువులో ఏపీ ఫారెస్ట్ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించుకుని ఆ యొక్క రక్షిత రిజర్వ్ ఫారెస్ట్ ను ఉపయోగించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన చొరవ చూపించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావటం వలన ఫారెస్ట్ అకాడమీకి స్థాపన అనేది సాధ్యమైంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. అదే విధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5, 2025 సంవత్సరంలో వనం మనం అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే 1,000,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని విస్తృతంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో 37,421 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవులు ఉన్నాయి. రాష్ట్రంలో పచ్చదనం 30% మాత్రమే ఉన్నది. దీన్ని 2047 నాటికి 50% తీసుకువెళ్లటమే లక్ష్యంగా పెట్టుకున్నాము అని వచ్చే సంవత్సరానికి 5.5 కోట్ల మొక్కలకి నాటడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నాము అని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పేర్కొన్నారు. వుడ్ బ్యాంక్స్ ఫర్ ఆర్టిసన్స్ ప్రోగ్రామ్ అంటే కర్ర బ్యాంకులు, చేతి వృత్తుల వారికి అవసరమైన కర్రని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి అతి తక్కువ ధరకు చేతి వృత్తుల కళాకారులకు రాయితీ ధరల పైన అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఇంతకు ముందుగానే శెట్టిగుంటలో ఉన్నటువంటి చెక్క బ్యాంకును ఆ తరహాలోనే ఇతర ప్రాంతాలలో కూడా అమలు చేయటం కోసం ముఖ్యంగా చేతి వృత్తుల వారిని ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం పికప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ అటవీ శాఖల మంత్రిగా వీరు తీసుకున్నటువంటి ఈ చొరవను గురించి ప్రత్యేకంగా మీకు చెప్పడం జరిగింది. అంటే ఒక మంత్రిగా గత 16 నెలల కాలంలో చాలా నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా అతి ముఖ్యమైన నిర్ణయాలు మాత్రమే మీ అందరికి చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా ఆ శాఖ వరకు ఒక వినూత్నంగా మంచి పందాలో అన్ని విషయాల్ని తెలుసుకుంటూ ముందడుగు వేస్తున్నారనే భావిస్తున్నాం. ఇక మిగిలినటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో వారు చేసిన సేవ ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో వారి యొక్క విధానం ఏ విధంగా ఉంది, వారు తీసుకునే నిర్ణయాలు మంచివా కావా, దానిలో పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలు నిజమా తప్ప ఉప్ప, ఈ విషయాల గురించి కూడా మరో 2 వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.